ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. చాలా మంది అనేది ఆయన జయశంకర్ గారిని ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత నమ్ముతారు అని. ఆయన ఎప్పుడు అనేది ఒక మాట, కేసీఆర్కు మించి దక్షత, కమిట్మెంటు, కేసీఆర్కు మించి తెలంగాణ సాధించే విషయంలో మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కని చూపెట్టండా నేను మీ ఎంబడి నడుస్తా అని చెప్పారు. ఆయన మొహమాటం కూడా పడేది కాదు. దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టింది. చాలా మంది వద్దన్నారు జయశంకర్ సార్, మీరు పోవద్దు సార్, మీరు కేసీఆర్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు, పోవద్దు అంటే ఆయన ఒక మాట చెప్పిండు, ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదే, ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ రాష్ట్రం వచ్చే క్రమంలో నేను చెప్పి వస్తా, వాళ్లకు నేను చెప్పి వస్తా, ఏమని దేవేంద్ర గౌడ్ సాబ్ కూడా చెప్తా, స్పర్ధ లేకుండా పనిచేయండి, సమాంతరంగా పనిచేయండి, ఒకరితోనొకరు కలహించుకోకండి, ఎవరు చేసినా అల్టిమేట్ గా మీరందరూ కోరుతున్న తెలంగాణనే కదా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఢిల్లీ పోవాలంటే నాగ్పూర్ మీదకి వెళ్ళి పోవచ్చు, బొంబాయి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు, ఎటుకెళ్ళిపోయినా మళ్ళీ లక్ష్యం అదే కదా. మీకు తాత్కాలికంగా భావ సారూప్యత లేకపోవచ్చు, కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి, లక్ష్య సారూప్యత ఉండాలి. అది ఉన్నంత కాలం ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి అని బలంగా వాదించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు, సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్లీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్లీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తా ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్లీ ఒక్కసారి, అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్లీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం, పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో, లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ వాడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడకాని. ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితం నిన్నడు జై తెలంగాణ అని జైపాల్ రెడ్డి మేధావట, ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళో పేర్లు చెప్పకపోతే నీకు మనసు ఒప్పకపోదు, మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? తెలంగాణ సమాజానికి బాధ ఎక్కడ?